రేపే గురు పౌర్ణమి. లక్ష్మీదేవిని ఇలా పూజించడం వల్ల మీకున్న కష్టాలు, దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే పౌర్ణమి రోజు ఇలా చేయండి. లక్ష్మీదేవికి పౌర్ణమి అంటే ఎంతో ఇష్టమైన రోజు. లక్ష్మీదేవి పౌర్ణమి అమావాస్య రోజు భూలోక సంచారం చేస్తుంది. ఎవరైతే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలంటే ఈ తప్పులు అయితే అస్సలు చేయకండి. ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే జ్యేష్ఠాదేవికి బయటకు పంపించాలి. అంటే ఏ కుటుంబంలో కలహాలు, గొడవలు ఎక్కువగా ఉంటాయో అక్కడ దరిద్ర దేవత ఉంటుంది. ఏ ఇంట్లో భార్యాభర్తలు నిరంతరం అరుస్తూ గొడవలు పెట్టుకుంటూ ఉంటారో అక్కడ దరిద్ర దేవత ఉంటుంది. ఇలా మీరు చేసే తప్పుల వల్ల అలక్ష్మి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇటువంటి తప్పులను అస్సలు చేయకండి. ఎప్పుడైతే జ్యేష్ఠాదేవి బయటకు పంపిస్తారో అప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లో ప్రవేశిస్తుంది. అయితే లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అంటే మన ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. అయితే ఈ పౌర్ణమి రోజు మీరు విశేషమైన ఫలితాలను పొందాలంటే ఈ ఒక్క పరిహారం చేసుకోండి. అయితే దారిద్ర దేవత మన ఇంట్లో ఉంది అని తెలిపే సంకేతాలు ఇవే. ఏ ఇంటి ఆవరణలో తరచూ మొక్కలు ఎండిపోతాయో అక్కడ జ్యేష్ఠాదేవి ఉందని అర్థం. ఎక్కడైతే చీమలు ఎక్కువగా సంచారం చేస్తాయో, పావురాలు శబ్దం వినిపిస్తుందో ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉందని అర్థం. అయితే ముందుగా జ్యేష్ఠాదేవిని బయటకు పంపిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అయితే నిమ్మకాయ, మిరపకాయ సింహాదారానికి కట్టినట్లు అయితే దారిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది. అయితే ఈ పౌర్ణమి చాలా విశేషమైన రోజు. అలాగే ఈరోజు గురు పౌర్ణమి కూడా కాబట్టి గురు పౌర్ణమి రోజు దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం వల్ల మీకున్న ఎటువంటి సమస్యలు అయినా తీరిపోతాయి. అలాగే ఈరోజు సాయిబాబాను ఆరాధించినట్లు అయితే గురు బలం అనేది పెరుగుతుంది. ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో సాయిబాబా దేవాలయానికి వెళ్ళండి. అక్కడ మీరైతే 11 ప్రదక్షిణలు చేసుకోండి. ఆవుకు ఏదైనా ప్రసాదం పెట్టండి. అరటిపండు లేదా బెల్లం వంటివి పెట్టినట్లు అయితే గురుబలం అనేది మీకు పెరుగుతుంది. ఇక లక్ష్మీదేవి అనుగ్రహం మీరు పొందాలి అంటే గురువారం రోజున ఈ చిన్న పరిహారాన్ని అయితే చేసుకోండి. అయితే లక్ష్మీదేవి ఇల్లు శుభ్రంగా ఉంటేనే ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అయితే ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. అమ్మవారి అనుగ్రహం మీరు పొందాలంటే ఖచ్చితంగా ఈ నియమాలు చేయండి. శుక్రవారం రోజు తప్పకుండా గడప కడిగి ముగ్గులు వేయండి, పువ్వులతో అలంకరించండి. అలాగే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించాలి అంటే ప్రత్యేకించి లక్ష్మీదేవిని మనం ఆరాధించాలి. శుక్రవారం అలాగే అమావాస్య, పౌర్ణమి తిథి అంటే అమ్మవారికి, లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈరోజు మాత్రం పౌర్ణమి రోజు సాయంత్రం 5 గంటల తర్వాత మీరు లక్ష్మీదేవి ఫోటో ముందు 5 వత్తులు వేసి నెయ్యితో దీపాన్ని వెలిగించండి. అలాగే ఎర్రటి పుష్పాలతో పూజ చేసుకోండి. లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి. అలాగే అమ్మవారికి ఈ ఒక్క నైవేద్యం పెట్టండి. అమ్మవారికి పెరుగు, పాలు అంటే ఎంతో ఇష్టం. అమ్మవారి ఫోటో ముందు ఒక గిన్నెలో కొంచెం పెరుగు తీసుకొని అందులో కొంచెం చక్కెర వేసి బాగా కలిపి అమ్మవారి ఫోటో ముందు పెట్టి మీ మనస్సులో కోరికలు చెప్పుకోండి. మీ సమస్యలు అన్నీ తీరిపోతాయి. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.